ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు మా నాన్న పుట్టినరోజని నాకు తెలుసు గనకే గుడికెళ్ళి నాన్న పేరు మీద అర్చన చేయించుకుని వచ్చాను. మనసులో నుంచి ప్రేమ తన్నుకొస్తున్నా మీలో ఎంతమందికి ఈ ఆలోచన వచ్చింది? ఏం గోరింటాక్ గారు ఇప్పుడే ఉంటారు. హ్యాపీ బర్త్డే నాన్న. నువ్వు త్వరగా కోలుకోవాలి నాన్న. భూమి బాధపడకమ్మా, బావగారు తప్పకుండా కోమాలోంచి బయటకు వస్తారు. మీ పుట్టినరోజు సందర్భంగా నేను మీకొక గిఫ్ట్ కొన్నాను. అసలు నువ్వే వెతివే మా డాడీకి గిఫ్ట్ కొనడానికి? మీ డాడీ కాదు, మా నాన్న. మా అమ్మ బ్రతికుంటే నువ్వు అసలు ఈ భూమి మీద పడుండేదానివే కాదు. కావాలంటే నువ్వు మీ అమ్మగారిని అడిగి చూడు నక్షత్ర. ఎంత పొగరుగా మాట్లాడుతున్నావే? చూడు నక్షత్ర, నాన్న బర్త్డే రోజున నేను గొడవ పడాలనుకోవడం లేదు. నన్ను రెచ్చగొట్టకు. ఛీ! మీకోసం నేను ఏదో చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను, కానీ నువ్వే నాకు గిఫ్ట్ ఇవ్వాలి నాన్న. నువ్వు కోమాలో నుంచి బయటకు వచ్చేసి మమ్మల్ని అందరినీ సర్ప్రైజ్ చేస్తూ మాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి నాన్న. అల్లుడు గారు బయటకొస్తే అందరికీ సర్ప్రైజు, నీకు డెత్ ప్రైజు. అదేంటి భూమి, మామయ్య ఇప్పుడు ఇలాంటి టీషర్ట్ వేసుకోరు కదా? తన్నుకొచ్చిన ప్రేమతో కొన్న టీషర్ట్ లా ఉంది. డాడ్ వేసుకుంటారో వేసుకోరో అన్న విషయం కూడా తెలీదు ఈ కూతురికి. ఇదిగోండి నా తరపున మీకు గిఫ్ట్. చెర్రీ, ఈ టీషర్ట్ ని నేను మీ అన్నయ్యకి కొన్నాను. నాన్నకి తన ప్యాటర్న్ డ్రెస్సే కొన్నాను. మారిపోయినట్టుంది. అసలే డాడ్ అంటే బావకి పడదు. డాడ్ వేసుకునే ప్యాటర్న్ డ్రెస్ బావ కొన్నావని తెలిసిందనుకో, నీకు మామూలుగా ఉండదు. అప్పుడుంటుంది నీకు బావ చేతిలో.
సర్ప్రైజ్ చేయాలనుకున్నాను. చేశాను. ఇదేంటి ఇదా శరత్ చంద్ర వేసుకునే డ్రెస్ లా ఉంది. సర్ప్రైజ్ గిఫ్ట్ అని ఈ డ్రెస్ నాకెందుకు ఇచ్చింది? ఎవరో ఒకరినే నన్ను మీ నాన్నను సెలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు భూమి? నేను కావాలా మీ నాన్న కావాలా అని అడిగినప్పుడు ఏమీ చెప్పలేదు. మా నాన్నే కావాలి అని చెప్పలేక నాకు ఈ డ్రెస్ ఇచ్చిందా? అసలు ఈ భూమి ఎందుకు ఇలా చేస్తుంది? రా భూమి. ఏమైంది భూమి? ఇక్కడే నిలబడ్డావేంటి? లోపలికి వెళ్దాం పదా. నాకు చాలా భయంగా ఉంది చెర్రీ. ఇందులో భయపడడానికి ఏముంది భూమి? బై మిస్టేక్ డ్రెస్సులు మారిపోయానంటే అన్నయ్య ఆ మాత్రం అర్థం చేసుకోలేడనుకుంటున్నావా? ఏ విషయంలోనైనా అర్థం చేసుకుంటారు కానీ మా నాన్న విషయంలో మాత్రం అర్థం చేసుకోరు చెర్రీ. చేసుకోకపోతే మధ్యలో నేనున్నాను కదా, నేను నచ్చ చెప్తాను. అన్నయ్యకి నా మాట అంటే వేదం తెలుసా? హా? ఆ, అంటే అది నేను చెప్తే అన్నయ్య అర్థం చేసుకుంటాడని దాని అర్థం. అబ్బా పదా. రా. అన్నయ్య, పెద్దమ్మా, సహోదరి. ఉండు, ఏం కాదు, ఉండు. నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నానుగా, నేను చూసుకుంటాను. అనే భూమి, ఓ తెగ భయపడిపోయావు చూడు. అన్నయ్య నువ్వు తెచ్చిన డ్రెస్సే వేసుకున్నాడు. నువ్వు డ్రెస్సే చూస్తున్నావు చెర్రీ. మీ అన్నయ్యతో పాటు అత్తయ్య పూరి ఎంత సీరియస్గా వస్తున్నారో నేను చూస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.